పార్టీకి చాలా అన్యాయం జరుగుతుంది. అటువంటి అన్యాయం తెలుగుదేశంలో జరగదు. వారికి సముచిత గౌరవం మా అధ్యక్షులు వారు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తప్పకుండా ఇస్తారు. ఎందుకంటే కష్టపడిన వ్యక్తులకి ఎప్పుడూ తెలుగుదేశం పార్టీలో ప్రాధాన్యత ఉంటుంది. అంతేకాకుండా వారు విజయవాడలో ఉన్న మొత్తం తెలుగుదేశం నాయకులందరూ కలిసికట్టుగా తీసుకెళ్ళగలిగే ఏకైక నాయకుడు వారు. మనం చూసాం మొన్న ఈ మధ్య కొంతమంది నాయకులు వైకాపాలోకి వెళ్తే 60% తెలుగుదేశం ఖాళీ అయిపోతుందని చెప్పారు. అటువంటి నాయకులకి త్వరలో చూపిస్తున్నాం 80% ఆఫ్ వైకాపా ఖాళీ అయి తెలుగుదేశంలోకి రాబోతుంది. తప్పకుండా తెలుగుదేశం ఘన విజయం సాధించబోతుంది. ఇవాళ మీరు చూస్తే తెలుగుదేశంలో వైకాపా పార్టీ మొత్తం ఖాళీ అయి తెలుగుదేశానికి వస్తానికి రెడీగా ఉంది. మీరు చూస్తే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అంతేకాకుండా చోటా మోటా లీడర్లు అందరూ రెడీగా ఉన్నారు. అంటే వైకాపా ఎంత హీనమైన పరిస్థితిలో ఉందో మనకు అర్థమవుతుంది. రేపు షర్మిల గారు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కాంగ్రెస్ వైకాపా 3వ ప్లేస్లోకి వెళ్ళినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని అనుకుంటున్నాను. ఇక్కడ ఉన్న ఎంపీ అక్కడికి వెళ్ళారంటే అవన్నీ ఎప్పటి నుంచో కోర్టు ఆపరేషన్ మీకు తెలుసు, నాకు తెలుసు. దాని గురించి పెద్దగా వ్యాఖ్యానించాల్సిన పరిస్థితి లేదు. మీరు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళని మాట్లాడరు, కానీ ఎవరో ఒకళ్ళు ఇక్కడి నుంచి అడిగిన దాని గురించి మాత్రం పదే ప్రశ్నిస్తారు. ఇక అక్కడి నుంచి కొన్ని 50 నుంచి 60 మంది ఎమ్మెల్యేలు అసలు అదే రోజు ఒక బీసీ ఎంపీ కూడా రిజైన్ చేశారు. దాని గురించి మాట్లాడరు. ఎప్పుడు సెన్సేషన్ అయితే బాగుండదు. చాలామంది నాయకులు బోలంత మంది వస్తారు. వాళ్ళని కూడా మీరు సముచిత గౌరవం ఇచ్చి వాళ్ళకి కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఎంతమంది వస్తున్నారో బోలంత మంది బీసీ నాయకులు వస్తున్నారు, ఎస్సీ నాయకులు వస్తున్నారు. వారి గురించి మాట్లాడండి. ఎంతసేపు ఏదో మాట్లాడేసి సెన్సేషనల్ చేసే నాయకుల గురించి ఎక్కువగా మాట్లాడటం మంచిది కాదు. అసలు మొత్తం పార్లమెంట్ పరిధిలో మొత్తం ఖాళీ అయ్యేటట్టు చూస్తుంటే కాదు, మేము ప్లేస్ ఇచ్చే పరిస్థితిలో లేదు కాబట్టి వాళ్ళు ఆగుతున్నారు. నిజంగా మా పార్టీ ఆహ్వానిస్తే మొత్తం మా పార్లమెంటరీ పార్టీ మొత్తం ఖాళీ అయ్యేటట్టు, పార్లమెంటరీ స్థానంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఈ ఎమ్మెల్సీలు కూడా ఖాళీ అయిపోయేటట్టున్నారు. ఒకళ్ళిద్దరు తప్పితే హామీ ఇస్తే కాదు మాకు ఆ పరిస్థితి. అసలు మేము గేట్లు ఓపెన్ చేస్తే మొత్తం ఫ్లడ్ వచ్చేటట్టుంది. ఫ్లడ్ మేము తట్టుకోలేము. థ్యాంక్ యూ.